యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీయందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించియున్నావు, వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను. సంతాపపడి నేను విసికియున్నాను. దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. మధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదికి దోచుకొని వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచియున్నది. పగటివేళనే ఆమెకు ప్రొద్దుగ్రుంకియున్నది, ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసెదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను, ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను, కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది. నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఏల ఎడతెగని దాయను, నా గాయము ఏల ఘోరమైన దాయను. అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా, నిలువని జలములవవుదువా? కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఘోరమైన మరణము నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడియుండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు
నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము. వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినీ ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడరు. వారి నిమిత్తము ఎవరునూ అంగలార్చకుందురు, ఎవరునూ తమ్మును తాము కోసికొనకుందురు. వారి నిమిత్తము ఎవరునూ తమ్మును తాము బోడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరునూ పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను. నీవు ఈ మాటలన్నీయు ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్నడుగుగా నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మీ పితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసియున్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయయుంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండియు ప్రతి కొండ మీద నుండియు మెట్టల సందులలో నుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఇంచితిని, ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండలేదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరచియున్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు. గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతీకారము చేసెదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మీ పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడియున్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది. అది వారి హృదయములనిడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని, నీ బలిపీఠమును,
దోపుడు సొమ్ముగా నేనప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసియున్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులుపడనీయక వారిని దిగులుపడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. యెహోవా, నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొనియున్నాను. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును ననుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో, అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు. తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి
వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక.